కూడి ఎవరు ప్రార్థించేవారో సంఘంతో కూడి ఎవరు ప్రార్థించేవారో ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభువు తండ్రి, నమ్మకమైన మా దేవాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో నిజమైన శ్రేష్టమైన పరిశుభ్రమైన నామ వాటి స్తోత్రాలు ప్రభావ మరి యొక్క రాజుల పరికరాలను విడుదల వాటి స్తోత్రాలు. మా తండ్రి ఇంకెవరెవరు వస్తున్నారు వాళ్ళందరూ నడిపించుకొని ప్రార్థిస్తుంటున్నాం. హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రభావ సమయంలో మాకు కావాల్సినటువంటి దైవ మాటలు వినిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా మేము ప్రార్థించే వాళ్ళ దర్శనం ప్రార్థిస్తున్నాం. ఎవరు మార్పు ఉన్నారో తోడండి సాగమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ ఉంటున్నాం. మీకు ఆవశ్యకతలు మీ నామ కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తున్నాం. యేసు పరిశుద్ధనామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని మాట మనం చదువుకుందాం ప్రార్థన కొరకై. మొదటి రాజుల గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం ప్రార్థన కొరకై. మూడో అధ్యాయం, మొదటి రాజులు 3వ అధ్యాయం 4 నుండి 20 వచనాలు చదువుకుంటున్నాం. మొదటి రాజులు 3వ అధ్యాయం 4 నుండి 20 వచనాలు. ఇవే ముఖ్యమైన ఉన్నతమైన కనుక బలులు అర్పించడానికి రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠి మీద 1000 దహన బలులను అర్పించాను. సొలొమోను ఇలాగ మనవి చేసాను, నీ దాసులను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడినై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణమైన కటాక్షం పంపర్చి ఈ దినములు ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు.
ఈ దాసునైన నేను నీవు కోరినను జనుల మధ్యలో ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్కబెట్టుటయు వారి విశాల దేశంలో తనిఖీ చేయటయు అసాధ్యము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకి అనుకూలమైన కనుక నీవు ఎలాగని అడిగినందున నీ మనవి ఆలోచించున్నాను. బుద్ధి వివేకం గల హృదయం నీకు ఇస్తున్నాను. కోరికలలో నీ వంటి వాడకుండా లేడు, ఇక మీదట నీ వంటి వాడకుండా చాలు. చదవని లేఖన భాగాలను భాషలను చేయించిన సమయంలో మనము ప్రార్థన కొరకు అయిపోయిన మాటలను జాగ్రత్తగా మనం ధ్యానించుకొని కొంత సమయం ప్రార్థనలో గడుపుకుందాం. ఇక్కడ సొలొమోను యొక్క ప్రార్థన, సొలొమోను యొక్క మనవి, దేవునితో సొలొమోను అడిగినది అనే విషయాలు మనకు మనము తెలుసుకోవాలి. కాబట్టి మనము కూడా ఏం అడగాల ప్రభువుని, ఎలాగా అడగాలి అనే విషయాలు మనం కూడా తెలుసుకోవాలి. అందుకొరకే ఇప్పుడు ప్రభు సొలొమోనుకు ఒక దర్శనంలో లేక కలలో స్వప్నంలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మరి ఎందుకు ఆయన ప్రత్యక్షమైనాడు అంటే, మొదటి విషయం ఇక్కడ గమనించినట్లయితే గిబియోను ముఖ్యమైన స్థలమై ఉండరు కనుక బలులు అర్పించుటకై రాజు అక్కడికి పోయి తర్వాత బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించను. ఇది మొదటి విషయం. ఎవరైతే మా ప్రార్థనలు ఆలకించాలని కోరుకుంటారో, దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఈ వాక్య ప్రకారం నేను జీవించానా, ఈ వాక్య ప్రకారము మరి నేనున్నానా, అలాగైతే తప్పనిసరిగా నా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు అనే మాట కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా ఆయన ఒక రాజు. మరి ఆయన ఉన్నటువంటి యొక్క ప్యాలెస్లోనే ఒక మందిరావరణను ఏర్పాటు చేసి యాజకులు పిలిపించి అక్కడే ఆయన ఇప్పుడు చేసినటువంటి పని అక్కడే చేయగలడు. కానీ అలాగా చేయడానికి ఇష్టపడలేదు. గిబియోను అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము, దేవుడు ప్రత్యక్షమైనటువంటి స్థలం. అందుకని దేవుని ప్రత్యక్ష అక్కడ కనబడుతుంది. కాబట్టి మనం ఎక్కడంటే అక్కడ ప్రార్థన చేస్తాము. సంఘ ప్రార్థనలు అంటే దేవుడు వాటిని అంగీకరించుతాడనే దానికి ఆధారాలు లేవు. దేవుడు కొన్ని స్థలాలు నిర్ణయిస్తాడు. ఆ స్థలాలు వెళ్ళి మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మనకేమొస్తున్నది అంటే మన ప్రార్థనకు జవాబు వస్తున్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మొట్టమొదటి విషయం ఏంటంటే గిబియోనికి లేక ఉన్నత స్థలాలకు వెళుతూ ఉంటున్నాడు. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థనలు ఎప్పుడు ఆలకించబడతాయి అంటే, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. అందుకనే గిబియోనికి వెళుతుంటున్నాడు. గిబియోనికి వెళ్ళిన ఆయన అక్కడ ఏం చేస్తున్నాడని మనం గమనించినట్లయితే, గిబియోనులో ఉన్నటువంటి పరిస్థితి ఆయన ఏం చేస్తున్నాడంటే కొన్ని బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. అనగా సాక్రిఫైస్, ప్రభు కొరకైనటువంటి కొంత సమర్పణ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రభు కొరకైనటువంటి సమర్పణ కలిగిన వాడు. జీవన మీరందరూ త్వరగా కూర్చోవాలి. మీరు ఇది అయిపోయిన తర్వాత వచ్చి నేను ఏదేదో పెడతానంటే అది కుదరదు. ముందు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, వాడు అక్కడికి వచ్చి అక్కడ మనం గమనించినట్లయితే బలులు అర్పించడానికి అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించను. ఎన్ని దహన బలులు అర్పించాడు చెప్పండి? 1000 దహన బలులు అర్పించడం సామాన్యమైన విషయమా? మనం ఒక దహన బలమే అర్పించడం అంతంత మాత్రం కష్టం. 1 కాదు 2 కాదు 1000, ఏకముగా 1000 మరి అలాగా ప్రభు కొరకైనటువంటి బలులు అర్పిస్తూ ఉన్నాడు. అనగా తన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ
దేవుడు ఏం చేస్తున్నాడంటే, సొలొమోను హృదయం ఎంత గొప్పగా ఉన్నది, నా కొరకై తను ఇచ్చేటటువంటిది ఏమిటి, నా కొరకై తను చేసినటువంటిది ఏమిటి, నా కొరకై తను తీసుకొచ్చినటువంటిది ఏమిటి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. అప్పుడే నీ ప్రార్థనకు జవాబు వస్తాడు. మనం ఏమనుకుంటాము, ప్రార్థనకు జవాబు రావాలనుకుంటే ఏదో వెళతాము, ఏదో 2 మాటలు ప్రార్థన చేస్తున్నంత మాత్రం మన జవాబులు రావు. చాలామందికి బైబిల్ సత్యాలు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ప్రార్థన చేస్తాము దేవుడు వింటూ లేదంటే చాలా తప్పు. అందుకని వాక్యంలో ఉన్నటువంటి విధానంలో మనం చేసినప్పుడే మన ప్రార్థన ఆలకిస్తుంది. మన ప్రార్థన ఆలకించబడినప్పుడు వెంటనే జవాబు దొరుకుతుంది అక్కడికి. అందుకని ఆ వాక్యంలో ఉన్న విషయాలు మనమందరం కూడా నేర్చుకుంటూ పోవాలి. అప్పుడే ప్రియులారా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఏమవుతున్నాడంటే, గిబియోనుకి వెళ్ళడమే కాకుండా రెండవదిగా దహన బలులను అర్పిస్తుంటున్నాడు. అనగా 1 కాదు 2 కాదు 1000 దహన బలులు అర్పిస్తున్నాడు. ఇక్కడ బలుల క్వశ్చన్ కాదు, కానీ తన హృదయము దేవుని కొరకు ఎంత విశాలంగా ఉన్నది, తన మనసు దేవుని కొరకు ఎంత విశాలంగా ఉన్నది, తన త్యాగము దేవుని కొరకు ఎంత విశాలంగా ఉన్నది. కాబట్టి మనం ఏమి చేసినా కూడా మనం చేసింది ప్రాముఖ్యత కాదు, కానీ మనము చేసినటువంటి దానిలో దేవుడు ఏమి చూస్తాడు అంటే, వీడు ఎంత విశాలమైన హృదయాలతోటి 1000 బలులు ఆయన అర్పించినాడు అక్కడ. వాడి ప్రియమైన సోదరులారా, దైవ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే, దేవుడు మనను ఆశీర్వాదించాలి అన్నప్పుడు, దేవుడు మన పక్షంగా కార్యం చేయాలి అన్నప్పుడు మనం కూడా గిబియోనికి వెళ్ళడం నేర్చుకోవాలా. అనగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం నేర్చుకోవాలా. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత దహన బలులు అనగా ప్రభు కొరకై త్యాగము చేయాలి. ఏమిటా త్యాగము? ఆ త్యాగము ఒకసారి మన మీటింగ్ 1 గంట పడుతుంది, కొన్నిసార్లు మీటింగ్ 2 గంటలు పడుతుంది, కొన్నిసార్లు 3 గంటలు పడుతుంది, కొన్నిసార్లు 10 గంటలు పడుతుంది. ఒకసారి దినాల్లో ఉదయం 9:30కి మొదలు పెడితే రాత్రి 9:30 12 గంటలకు కంటిన్యూగా జరుగుతూ ఉండేది. 1 అరగంట కూడా రెస్ట్ ఉండేది కాదు, భోజనాలు తప్పక. ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి ప్రజలు ఇంకా ఆతృతగానే ఉండేవాడు. అందుకనే ప్రియులారా, ఆ యొక్క ప్రత్యక్షతలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, గిబియోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? పోయినప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు అయిపోదా, ఎప్పుడెప్పుడు పోదామా అనుకునే వాళ్ళ ప్రార్థనలు ఇప్పుడు ఆలకించండి. ఎప్పుడు ఆలకించను. మీ ప్రార్థనలు ఆలకించబడాలి అన్నప్పుడు మీ హృదయాల్లో దేవుడు చూసేది ఏంటంటే, మీ హృదయాల్లో ఉన్నటువంటి ఒక భారాన్ని చూస్తాడు. దాన్ని బట్టి మీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ భర్త మారుతారు, నీ బిడ్డలు మారుతారు, నీ సమస్య తిరిగిపోతుంది, ప్రతిదీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చక్కగా అవుతుంది. అది జరగాలి అన్నప్పుడు మొట్టమొదటి మన హృదయాల్లో ఏం జరగాలంటే, ఆ త్యాగం అనేది రావాలి, బలులు అనేటటువంటివి రావాలి. కాబట్టి 2 విషయాలు ఇప్పుడు చూసిన ప్రార్థన కొరకాయి. ముందుగా స్థలాన్ని ఇంపార్టెంట్, రెండవదిగా అక్కడ మనం చేసే బలివి, మనం ప్రభు కొరకై చేసిన త్యాగము, ప్రభు కొరకై మనం ఏమైతే సమర్పించుకోగలుగుతున్నామో దానిని బట్టి జరుగుతూ ఉంటుంది. తర్వాత మనం గమనిస్తాము 3వ విషయానికి వస్తే, అక్కడ 5వ వచనం అంటున్నాడు, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై. ఏమండి, దేవుని వాక్యం ఉన్న సత్యాన్ని తెలుసుకోనండి. సొలొమోను మహా ప్యాలెస్ ఉంది, ఆయనకి అద్భుతమైన ప్యాలెస్ ఉంది, బంగారుతో చేసినటువంటి మంచం ఆయనకు ఉంది అక్కడ. మరి ఆయన ఎక్కడున్నాడు? ఆయన అక్కడ లేడు. గిబియోనుకు వచ్చేసి ఎక్కడో దహన బలులు జరిపించినటువంటి వారితో కూడా కలిసి, అక్కడున్న పూజలతో కలిసి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు పడుకుంటున్నాడు అక్కడ. అది నేర్చుకోవాలి మనము. మనం ఏం నేర్చుకోవాలనుకుంటామంటే, నేను రాజును కదా, నేను ఆఫీసర్ కదా, నేను మేనేజర్ కదా, నేను గొప్పవాడు కదా, కాబట్టి ఏదోలే వాళ్ళు వెళ్తున్నారు కదా ఈ రోజుల్లో, మన వాళ్ళంతా మంత్రులు కొన్ని ప్రాంతాలకు వెళ్తారు, అంత గొప్పవాళ్ళు ఇట్లా అనుకొని రిటైర్ చేసేసుకొని అవును ఇట్లా అనుకొని వస్తూ ఉంటారు. అది కాదు. రాజుగా ఉన్నటువంటి ఆయన సామాన్యమైన ప్రజల దగ్గర, రాజుగా ఉన్నటువంటి ఆయన ఉన్నత స్థలమైన గిబియోను ప్రాంతంలో అప్పటి మందిరం కట్టబడలా. అందుకని ఆ ఉన్నత స్థలముల దగ్గర బలులు అర్పించినటువంటి వారు. ఇప్పుడు మనం ఉన్నత స్థలాలు అంటే మనకి మందిరం లేకపోతే ఏం చేస్తాము, స్కూల్లో కొడుకున్నాం, అదే ఉన్నత స్థలం మనకు. మందిరం లేకపోతే ఒక అద్దెంటిలో కొడుకున్నాం, అదే ఉన్నత స్థలం మనకు.
మందిరంలో ఫంక్షన్ హాల్ తీసుకున్నాం, అదే ఉన్నత స్థలం మనకు. కానీ ఉన్నత స్థలంలోనైనా సరే ఉండటానికి ఇష్టపడ్డాడు. మరి సొలొమోను, నేను రాజులు కదా, అయిపోయి గానబలు అర్పించడానికి వెళ్ళిపోదాం రండి, మనము రథాన్ని తీసుకురండి, గుర్రాలు తీసుకురండి, వెళ్ళిపోదాం, నేను అక్కడికి వెళదాము, అద్భుతంగా నేను అక్కడ చూస్తాను అనుకోవచ్చు. తను అనుకోలా. అందుకనే దేవుని యొక్క ప్రత్యక్షత అందరికీ రాదు. దేవుని ప్రత్యక్షత అందరికీ రావాలన్నా కూడా రాదు. అందరూ కోరుకుంటారు, నాకు దేవుడు ప్రత్యక్ష కావాలా, దేవుడు నాతో మాట్లాడాలా, ఆయన స్వరం నేను వినాలా, ఆయనను పిలవాలా, నేను ఆయన సేవ చేయాలా, నేను ఆయన పరిచయం చేయాలా అని అనుకుంటాం. కానీ మన ఇష్టానుసారం మనం చేసుకుంటూ పోతాం. కానీ ఆయన ప్రత్యక్షతలో చేసేది చాలా గొప్పదిగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే, ఆయన ప్రత్యక్షత అక్కడ కనబడుతున్నది. రాత్రి కాలంలో దేవుడు గిబియోనులో ఉన్న ఉన్నత స్థలంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు సొలొమోను సొలొమోను అని పిలుస్తూ ఉంటున్నాడు. మన దేవుడు పిలిచినటువంటిది. అబ్రహాం అని పిలవలేదా? సమయలు అని పిలవలేదా? మోషే అని పిలవలేదా? లేకపోతే పౌలని సౌలని పిలవలేదా? మన దేవుడు పిలిచినటువంటి వాడు. ఆ విషయాన్ని మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క ప్రత్యక్ష నీకు జరగాలంటే, దేవుని కొరకై నువ్వు మరి ఆయన యొక్క దర్శనం పొందాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలంటే, దేవుని యొక్క దీవెనను పొందాలి అన్నప్పుడు నీకు జరగవలసిన విషయం ఏంటంటే, ప్రభువా నీ దర్శనం నేను పొందలేకపోతున్నాను, వ్యర్థంగా వెళుతున్నాను, వ్యర్థంగా వస్తున్నాను, నీ స్వరం వినలేకపోతున్నాను ప్రభువా, అందుకనే నీ వాక్యం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నీ ప్రార్థన అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నీ యొక్క సంఘం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిగా ఏ స్థలాన్ని నువ్వు నిర్ణయించినావో ఆ స్థలానికి నేను వెళ్ళాలి. చూసారా, మధ్యాహ్నం ఒక సహోదరుడితో వ్యవసాయకురాలు మాట్లాడితే, అమ్మా కొన్ని దినాలు అయిపోయింది, మందిరం ఇంకా రాలేదు. ఏంటంటే, ఆంటీ ఇక్కడ మరి దగ్గరలో ఒక చర్చ్ ఉంటే అక్కడ పోతున్నాను. దగ్గరలో చర్చ్ ఉందా? ఇది దూరం అయిపోయిందంట. మరి మార్కెట్ దూరం కదా ఆమెకి, పెళ్ళికి దూరం కదా ఆమెకి, లేదా ఇంకొక స్థలం దూరం కావాళ్ళకి. అర్థం చేసుకోవాలి, దేవుడు నేను ఎట్లా ఆశీర్వదించాడు. నీ ఇంట్లోనే కోరికలు పెట్టించుకున్నావు, నీ కష్టాల్లో ప్రార్థన చేర్చుకున్నావు, నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థానం పోయినావు. అది మర్చిపోకూడదు. చాలామంది మర్చిపోతారు, కృతజ్ఞత లేనివారిగా ఉంటారు. అందుకనే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు సొలొమోను ప్రార్థన అంగీకరించిన కారణము, మొదటి ఏం చెప్పాడు ఆయన? దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనికి వెళ్ళాలా. తను రాజు, తను వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ తను తగ్గించుకున్నాడు కాబట్టి దైవాశీర్వాదం పొందాడు. తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుని స్వరం వినగలిగినాడు. తను తగ్గించుకున్నాడు కాబట్టి దేవునితో మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం కొరకై మనం వెళ్ళాలి. ఇది మొదటి పాయింట్ నేను మీతో చెప్పాను. రెండవ పాయింట్ ఏం చెప్పాను? బలులు అర్పించాలా, అనగా త్యాగం చేయాలా. మందిరానికి వచ్చి ఎంత సమయమైనా సరే, ప్రభువా నీ కొరకై నేను కోరుకుంటున్నా. స్కూల్కి వెళితే 7 గంటలు అక్కడ మన బిడ్డలు ఉండటం లేదా? ఆఫీసులో ఉదయం నుంచి సాయంకాలం ఆఫీసులో పనిచేయటం లేదా? రైతులైతే ఉదయం పోయి పొలంలో సాయంకాలం దాకా పనిచేయటం లేదా? కూలికి వెళ్ళే వాళ్ళు, గోడలు కట్టేటటువంటి వాళ్ళు ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా పనిచేయటం లేదా? వ్యాపారస్తులు ఉదయం నుంచి సాయంకాలం దాకా పనిచేయటం లేదా? మరి అన్నీ కూడా లోకస్తులన్నీ ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మీకు అలాంటి యొక్క సాక్రిఫైస్ త్యాగం లేకపోతే దైవ ప్రత్యక్ష నీకు ఎలా కలుగుతుంది? దేవుడు నీతో ఎలాగ మాట్లాడతాడు? దేవుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడు? అందుకని మన ప్రార్థన ఉండవలసినవి, ప్రభువా నీవు కోరుకున్న స్థలానికి నేను వెళతానయ్యా, నీవు కోరుకున్న స్థలానికి నేను వెళతాను. రెండవదిగా అక్కడ నేను అర్పించవలసిన బలి, నేను చేయవలసిన త్యాగము, నేను ఇవ్వవలసినటువంటి సమర్పణ నేను చేసినప్పుడు దైవ ప్రత్యక్షత నాకు కలుగుతాను. అదే దైవజన భక్సింగ్ గారు నేర్పించిన గొప్ప పాఠం ఏంటంటే, మనం ఏ పెద్ద మీటింగ్కి వెళ్ళామో చిన్న మీటింగ్కి వెళ్ళామో అది పాయింట్ కాదు. లేకపోతే నువ్వేదో పెద్ద కాన్వొకేషన్కి వచ్చావని అది కూడా పాయింట్ కాదు. నీ వెళ్ళిన స్థలంలో దేవుడు నీతో మాట్లాడాడు. నీ వెళ్ళిన స్థలంలో దేవుడి స్వరాన్ని వినగలిగినావా? లేకపోతే నువ్వు అంధుడవే.
అక్కడ దేవుని యొక్క ఆత్మ లేదు. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే. రాత్రి కూడా కొంతమంది ఎవరి బిడ్డలు నా దగ్గరికి వస్తే వాళ్ళతో చెప్తూ వచ్చారు, భక్సింగ్ గారు ఉన్న దినాల్లో ప్రత్యక్షంగా దేవుని ఆత్మ తిరుగుతూ ఉండేది ఆ యొక్క హెబ్రోన్ కాంపౌండ్. మీరు నమ్మండి నమ్మకండి, కాంపౌండ్లోకి దాదాపుగా కొన్ని వేల మంది వచ్చేవాడు. నాకు తెలిసినంత వరకు ఒక సందర్భంలో 15,000 మంది వచ్చారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భర్త భార్యకి ఏం చెప్తారంటే, అమ్మ ఇదిగో నీ సూట్ కేసు, నీ బట్టలు తీసుకొని అటు స్త్రీల వైపు వెళ్ళిపో, నేను నా సూట్ కేసు నా బట్టలు తీసుకొని ఇటు వచ్చేసేస్తా. కార్ లొకేషన్ అయిపోయిన దానికి ఇద్దరు కదలటానికి లేదు, ఇద్దరు పలుకరించుకోవడానికి కూడా లేదు. ఆ పనులు ఆమె, ఈయన పనులు ఈమె. ఏ పురుషుడు కానీ ఒక స్త్రీతో కానీ, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవాడు కదా భక్సింగ్ గారు. అంత పరిశుద్ధత మెయింటైన్ చేశాడు. లేదంటే నా భార్య, నీ భార్య అయితే కావచ్చు, నువ్వు అక్కడే ఉండు, అయిపోయేంత వరకు నువ్వు ముందే చెప్పుకొని భార్యకి ఏమన్నా కావాలంటే. ఇప్పుడు అయిపోయిన దాకా భార్య, ఎందుకంటే నీ భార్య కొడుతుంది, ఇంకొక రకంగా మాట్లాడతాడు. కాబట్టి పరిశుద్ధత ఉంది కాబట్టి, దేవుని యొక్క ఆత్మశక్తి ఉంది కాబట్టి ప్రజలందరూ గడగడగడలాడిపోతూ వచ్చారు. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మశక్తి రావాలన్నప్పుడు, ఆ వాక్యం ఆయన స్వరం అని వినాలన్నప్పుడు ఈ కార్యం జరగాలి. ఇప్పుడు ఆ దేవుడు సాక్షాత్కానికి వచ్చి, సొలొమోను ఏం కోరుకున్నాను చెప్పు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సొలొమోను కోరికలు కాదు, దేవుడు అడుగుతున్నాడు. మనం ఏం చేస్తాం? దేవుని అడుగుతూ ఉంటాము. అందుకని కొన్నిసార్లు మీతో చెప్తూ వస్తాను, దేవుని యొక్క సన్నిధి మన దగ్గర రావడం వేరు, మనము దేవుని సన్నిధికి వెళ్ళడము వేరు. మనం మన అవసరం కొరకై, హన్నా ఏం చేసింది? తన అవసరం కొరకై ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొక్క మందిరానికి వెళ్ళింది. తన అక్కర కొరకై పోతూ వచ్చేస్తుంది. చూసారా? అయితే మోషే ఉన్నప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? మోషే దగ్గరకు దిగి వచ్చాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, లోన షారా ఉన్నది. అప్పుడు ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి? ఆయనే వచ్చాడు. చాలాసార్లు ఎంత అమాయకులు అంటే, మన అవసరం మనం చూసుకుంటాం కానీ దేవుడికి ఒక అవసరం ఉందని ఎప్పుడు తలచం మనం. అందుకని దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడంటే, అరే బాబు, నువ్వు కాలేజీలో ఎన్నో పాఠాలు చెప్పావురా, ఎన్నో కాలేజీ తిరిగావు, ఎన్నో పాఠాలు చెప్పావు, ఎంతకాలం చెప్తా ఉంటావు ఆ పాఠాలు? నా పాఠాలు చెప్పు ప్రజలకు, నీతో నాకు అవసరం ఉన్నది, అందుకొరకు నేను పిలుస్తున్నాను, నా పని కొరకై. కాబట్టి ప్రియులరా, ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకై అలాంటి యొక్క స్వరం వినగలవో, నీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుంది. అందుకనే ఏం కావాలి నీకు చెప్పు. అప్పుడు సొలొమోను అన్నాడు, చక్కని మాట చూసుకున్నానండి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? 8వ వచనం, నీ దాసునైన నేను నీవు కోరుకుని నా జనుల మధ్యలో ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు, వారి విశాల దేశం తనిఖీ చేయడం అసాధ్యము. ఇంత గొప్పదైనా నీ జన్మలకు న్యాయం తెచ్చగలవాడు ఎవడు? చూసారా పిల్లారా? బాగా అర్థం చేసుకోండి. ఈనాడు ప్రపంచం అంతా కూడా ఈ వాక్యంలోనే ఉంది. ఎంతమందికి తెలిసి సత్యం? ఎన్ని దేశాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ ఒక వాక్యంలోనే ఉన్నాయి. చెప్తాను జాగ్రత్తగా. ఏమని ఆయన అంటున్నాడంటే, నీ దాసునైన కుమారుడు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాము, మంచిది. అంటే ఆయన దాసులు ఎవరు? దావీదు కుమారుడు కదా సొలొమోను. దావీదుని బట్టి సొలొమోను ఆశ్రయించబడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి తండ్రులైన వారు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మిమ్మల్ని బట్టి మీ కుమార్తెలు ఆశ్రయించబడాలి. మిమ్మల్ని బట్టి ఆ యొక్క కుమార్తెలు ఆశ్రయించబడుతున్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు కానీ లక్ష్యముగా ఉన్నారంటే మీ కుమారులు కూడా అంతకన్నా దౌర్భాగ్యులైపోతారని గుర్తించుకోండి. ఎప్పుడైతే మనం అలక్ష్యం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. మనం ఎంత విధేయత చూపిస్తామో బిడ్డలంతా విధేయత చూపిస్తారు. మనం ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో బిడ్డలంతా పరిశుద్ధంగా జీవిస్తారు. మనం ఏ స్థాయిలో ఉన్నామో, దావీదు రాజు ఒక రాజు స్థాయిలో ఉంటే కొడుకు కూడా రాజు స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. మనం ఎన్ని అవతారాలు పడతామో, ఎన్ని అవస్థలు పడతామో, నా కొడుకుని అది చదివించాలా, నా కొడుకుని ఇది చదివించాలా, నా కూతురు ఇట్లా చేయాలా, నా కొడుకు డాక్టర్ చేయాలా, యాక్టర్ చేయాలా అంటావే కానీ దేవుని మాట వినవాయా? దేవుని మాట వింటే నీకు ఇవన్నీ అవసరం లేదు, ఆయనే చేస్తాడు.
ఇక్కడ దావీదు చనిపోయినా వచ్చి కూర్చోబెట్టినాడు, అలా కూర్చోబెట్టలేదుగా, దేవుడే కూర్చోబెట్టాడు. అందుకనే తనన్న మొట్టమొదటి మాట చాలా శ్రేష్టమైన మాట. ఆ మాటను చూడండి ఎంత బాగా చెప్పాడు. నేను నీవు కోరిన జనుల మధ్యలో ఉన్నాను. ఏమండి, దేవుడు లోకాన్ని మొత్తాన్ని చూశాడు, కొంతమందినే కోరుకున్నాడు. ఆయన కూర్చోండి, నాకు అనేకులు ఉండొచ్చు, కానీ ఈరోజు దేవుడు కొంతమందినే కోరుకున్నాడు. హెబ్రోను సంఘంలో అనేకులు ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కొంతమందినే కోరుకుంటాడు. అప్పుడేమంటున్నాడు, వారి మధ్యలోకి నన్ను తీసుకొచ్చేవయ్యా. ఎంత ఆశ్చర్యకర విషయం చూసావా? ఎవరి మధ్యలో నేనున్నాను. సొలొమోను అనే ఆయన ఏమంటున్నాడు, ఎవరి మధ్యలో నేనున్నాను, నీ ప్రజల మధ్యలో నేనున్నాను. నేను చెప్పగలమా? ఎక్కడున్నావమ్మా నువ్వు? అదిగో వాళ్ళ దగ్గర పెళ్లి జరుగుతుంటే వాళ్ళ మధ్యలో ఉన్నాను బ్రదరు. ఆడ ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడికి వెళ్ళాను బ్రదరు. లేదా ఇంకొక స్థలానికి ఇంకోటి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాము. వాడు పుడితే వాళ్ళ మధ్యకి వెళ్ళాను, సస్తే వాళ్ళ మధ్యకి వెళ్ళాను, వాడు పెళ్ళి అయితే వాళ్ళ మధ్యకి వెళ్ళాను అంటే, కానీ నీ ప్రజల మధ్యలో నేను ఉన్నాను చెప్పగలవా? నీవు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, ఏర్పాటు చేసుకున్న జనాంగ మధ్యలో నేనున్నానని చెప్పగలవాను. అప్పుడే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. ఆయన ఉన్న స్థలం ఎలాంటిది? రాజు కదా, ఎలాంటి ప్యాలెస్? చాలా పెద్ద ప్యాలెస్ కదా. జీవనానాథం అనేది. అంకుల్, ఈరోజు నేను పుట్టినరోజు అమ్మ, చాలా సంతోషం. ఏం చేయమంటావు? ఇంటికాడ పెట్టుకుందాం అంకుల్ అనా. మందిరానికి రా, అది దేవుడు ఆశీర్వదించబడినటువంటి స్థలం. నీ ఇంటికి వస్తే ఒక 4-5 వచ్చి అక్కడ కూర్చుంటారు, కానీ దేవుని యొక్క ఇంటి రోజున నీకు పుట్టినరోజు వచ్చింది కాబట్టి దైవ ఆశీర్వాదం ఆ ఇంటి నుంచి, దేవుని యొక్క ఇంటి నుంచి నీకు వస్తుందని చెప్పారు. ఆ జనుల మధ్య ఉండే ధన్యత, ఆధిక్యత దేవుడు మొట్టమొదటి మనకి ఇస్తున్నారు. అది మర్చిపోతున్నా. అందుకనే సొలొమోను ఇంత గొప్ప స్థాయిలోకి రావడానికి గొప్ప రహస్యం ఏమిటి అంటే, ఆయన చేసినటువంటి గొప్ప విషయం అంటే దేవుని ప్రజలు ఎక్కడున్నారని చూసుకున్నాడు. నేను నాగపూర్ ఉన్న దినాల్లో ఒక సంఘం లేదు, అక్కడ ఎప్పుడో సంఘం లేదు, ఎన్నో సంఘాలు ఉన్నారు. ఏ సంఘం వెళ్ళినా కూడా నాకు తృప్తిగా లేదు. ఒక్కరు కూడా సరైనటువంటి వాక్యం చెప్పడం లేదు, ఒక్కరు కూడా నార్మల్స్ కానీ పరిశుద్ధుల గురించి పనుల గురించి ఒక్కరు కూడా చెప్పడం లేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏం చేయమంటావు అన్నాడు. ప్రభా ఒక స్థలం చూపించాడు. ఎంత దూరం తెలిసిన 7 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి జబల్పూర్, నాగ్పూర్ నుంచి 7 గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళేవాడిని. నేను అక్కడికి వెళ్ళి అక్కడ వాక్యం విని, అక్కడ ఆరాధించి, వారితో వాగ్దానాలు తీసుకొని, అక్కడ దైవ సేవకుల యొక్క సలహా తీసుకొని వచ్చి నాగ్పూర్లో సంఘం ప్రారంభించాను. ఇద్దరితో స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాల మధ్యలో మనం ఉంటుందా గొప్ప మనకు ఆశీర్వాదకరమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ఇక్కడ రెండవది ఏమన్నాడు కృష్ణ? 3 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటి విషయం ఏంటంటే, అయ్యా చూడు, వారిని లెక్క పెట్టుట, రెండవది తనిఖీ చేయుట, మూడవది న్యాయం తీర్చుట. ఈనాడు ప్రపంచం అంతా ఈ 3 కదా కావాల్సింది. లెక్క పెట్టడం అంటే ఏంటి? సెన్సస్ అంటారు. అంటే ఏంటి? జనాభా లెక్కలు పెట్టడం, అదనమాట. ఈ జనాభా లెక్కలు నేను చేయగలనా? నేను చిన్నవాడిని, నేను యవ్వనస్తుడిని, నాకు అంత అనుభవం ఉందా ప్రభువా? ఇది నాకు అయ్యే పనేనా? సరే పోనీ, అలాగే వదిలిపెట్టేసి. రెండోది ఏమన్నాడు? తనిఖీ చేయడం అంటే కమిటీలు ఏర్పాటు చేయాలా, డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలా, పోలీస్ డిపార్ట్మెంటు, న్యాయ వ్యవస్థ, రకరకాలైనటువంటి వ్యవస్థలన్నీ చేసి ఎక్కడేం జరుగుతున్నదని అనేకమైన తనిఖీలు జరగాల. ఎక్కడున్న దేవుని యొక్క వాక్యంలో. ఈనాడు ప్రపంచం ఇందులో లేదా? అంటే సొలొమోను యొక్క రాజ్యంలో ఏం కావాలా? తనిఖీలు జరగాల. ఎక్కడ అన్యాయం జరగకూడదు, ఎక్కడ అవినీతి జరగకూడదు, ఎక్కడ అక్రమం జరగకూడదు, ఎక్కడ చూసినా దైవ ప్రత్యక్షంలో కార్యాలు జరగాలి. మూడోది ఏమన్నాడు? వారికి న్యాయం చేయాలి కదా ప్రభువా. అందుకనే జిల్లా కోర్టు మొదలైంది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఇంటర్నేషనల్ కోర్టు అయిపోయింది. ఎక్కడున్నాయి అన్నీ? బైబిల్లో లేవా? న్యాయం అంటేనే, న్యాయ వ్యవస్థ అంటేనే. కాబట్టి వారికి న్యాయం చేయాలన్నా, వారిని లెక్కించాలన్నా, వారికి ఏం చేయాలన్నా నా వయసు సరిపోతుందా,
నేనంత తోడునా? ఏమైనా నేను చేయగలనా? తండ్రి, మా నాన్నంటే సరే, ఆయన యుద్ధాలు చేస్తాడు, అనుభవం గలవాడు, ఆయన ఏమైనా చేయగలడు, నా వల్ల కాదు ఇదంతా చేయడానికి అని ఒక మాట అన్నాడు. అయ్యా, వీళ్ళందరినీ చూసుకోవాలనుకుంటే ఆయన ప్రార్థన ఏందో ఆ మాట మనకి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. విన్నామండి. ఆయన అడిగినటువంటి దాని ఏంటంటే, ఇంత గొప్పదైన ఈ జనములకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్టు నీకు అవసరమైన వివేకము గల హృదయమును దయచేయము. ఏమండి, ప్రార్థన అలాగా ఉండాలి. మనం ఎన్నెన్ని చేస్తూ ఉంటాం. తండ్రి తండ్రి ప్రభా, తండ్రి తండ్రి ప్రభా, తండ్రి తండ్రి ఏమేమో చేస్తాం. ఈనాడైనా బైబిల్ చదివినప్పుడు మీరు ఏమి ప్రార్థనలు ఎట్లా చేశారో ఒకసారి నన్ను ధ్యానించరాకండి. ఏమడుగుతున్నారో చూడండి. ఏమడుగుతున్నాడు? నాకు జ్ఞానం దయచేయమని అడగల. చూసారా, అక్కడ ఎంత లోతైనటువంటి వర్తమానం ఉందో చూడండి. అయ్యా, నాకు జ్ఞానం దయచేయి అంటే, జ్ఞానం అంటే ఏంటి? పండితులు. ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుందో నీకు గర్వం వస్తుంది. ఎప్పుడు ర్యాంకులు వస్తాయో గర్వం వస్తుంది. ఎప్పుడు నీకు హైయెస్ట్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయో గర్వం వస్తూ ఉంటుంది. ఎంత హైయెస్ట్ పొజిషన్లో వెళ్ళిపోతూ ఉంటామో అంత గర్వం మనకి వస్తూ ఉంటుంది. అందుకనే పిల్లలారా, జ్ఞానం అడగటంలో ఆయన, నేను పోయినసారి కూడా సామెతల గ్రంథాల గురించి మీకు అన్ని వివరంగా చెప్తూ వచ్చాను, అధ్యాయాలన్నీ కూడా. ఎంతమంది ఎందుకుంటారు, మీరు వినరు కదా, ఏముందలే అనుకుంటారు. ప్రతి లైన్ చెప్తూ వచ్చారు. జ్ఞానానికి తెలివికి వివేచనకున్న తేడానే చెప్తూ వచ్చారు. తెలివి అనేది చదువుకుంటే అవసరం లేదు. చదువుకున్నా తెలివి ఉంటుంది, చదువు లేని వాళ్ళు కూడా తెలివి ఉంటుంది. జ్ఞానం అనేటటువంటిది చదువుకున్న వాళ్ళకు ఉంటుంది. విజ్డమ్, వాళ్ళ పుస్తకాలు చదువుకొని అందులో ఉన్నటువంటి పాండిత్యం అంతా నేర్చుకొని వాళ్ళ జ్ఞానాన్ని అంతా జనాలకు తెగ చూపించుకుంటా ఉంటారు. అందుకని వాళ్ళు జ్ఞానులు అంటారు. అది దాని వెనక ఎంత గర్వం ఉంటుందో తెలిసిన, నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేడు. అది అడగల. ఏమడుగుతున్నాడు ఆయన? వివేకము గల. ఇప్పుడు తెలివి గల వాడు ఏం చేస్తాడంటే, వాడు తెలివితేట చెడు చేసి మంచిగా అనిపించుకుంటాడు. అర్థమవుతుందని చెప్పిన మాట. ఒక చేయడానికి కార్యం చేసి కూడా తన తెలివిని ఉపయోగించుకొని నా అంత మంచోడు లేడు అనిపించుకుంటాడు ప్రజల చేత. అది తెలివి అంటే. ఇది చాలా తెలివిగలవాడండి, మాటకారండి. ఏం మాటల్లో పడగొడతారు జనాలు. అవును కదా, చాలా తెలివి ఉపయోగిస్తారు వాళ్ళు. జ్ఞానం ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ జ్ఞానం అంతా ఉపయోగించేసి అవతల వ్యక్తిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది వివేకం గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఇష్టమో కాదో అది ఆలోచన చేసి అది మంచి కార్యం చేస్తారు. వివేచన కలిగిన వారు మంచి కార్యం చేస్తారు. జ్ఞానం గల వారిని ఇతరులను పడగొడుతూ వస్తూ ఉంటారు. తెలివి గలవాడు తప్పించుకుంటూ వస్తాడు. అందుకనే సొలొమోను యొక్క ప్రార్థనలో ఏముంది చెప్పండి? ఏముంది? వివేచన గల హృదయం నాకు దయచేయండి. దేవుడు ఆశ్చర్యపోయినాడు. ఏంటిది? ఎవరైనా ఉన్నారు ఇలాగ అడిగేవాళ్ళు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ప్రార్థన చేయమంటే మొదలు పెట్టేస్తారు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా మనవడు, నా ఉద్యోగము, నాది 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 నాదని ఇదే మొదలు పెడతారు కదా. మనమందరం అయ్యే కదా మొదలు పెట్టేది. కానీ ఆయన ప్రార్థనకు ఆశ్చర్యపోయినాడు. ఏంటి సొలొమోను? ధనాన్ని అడగలేదే, నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదే, పోనీ శత్రువులు నీ మీద పడేటటువంటి వాళ్ళ ప్రాణాన్ని కూడా అడగలేదే. కాబట్టి నీ మనవుని నేను ఆలకిస్తాను. 2వ వచనాన్ని అందరం చదువుకుందాం, ప్రార్థనకు వెళ్ళిపోతాము. చూడండి, దేవుడు అనే మాట 11వ వచనం చదువుదాం అందరం కలిసి. దేవుడు అతనికి ఇలా సెలవిచ్చు, నీ గాలుడైనను ఐశ్వర్యమైనను నీ శత్రు ప్రాణం అడుగుక జ్ఞానం గురించి విజ్ఞానం గురించి నేను అడుగుతుంది. నీవు ఇలాగ అడిగినందున నీ మనవుని ఆలకించున్నాను, బుద్ధి వివేకుల హృదయం ఇచ్చున్నాను. పూర్వీకులో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఉండడు. 11వ చదువుకున్నాను. మరి నువ్వు ఐశ్వర్యంలో ఘనమిమ్మని అడిగిపోయినను నేను వాటిని నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఉండడు. చూడండి పిల్లలు, దేవుడిని అడిగిన విధానంలో దేవుడికి ఇచ్చే విధానం.
అయ్యా నాకు ఆ హృదయం చాలంటే దేవుడు అన్నాడు, దీనికాయ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ముసలోళ్ళు 90 ఏళ్ళ ముసలాం దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమా సిద్ధంగా ఉన్నావా మరి మనం దేవుడి దగ్గర పోవడానికంటే? అప్పుడే కదా 10 సంవత్సరాలు ఉన్నాను ఉంటానయ్యా, తర్వాతనే సిద్ధపడతానయ్యా. ఆయువు జాగ్రత్త. ఈరోజు అమ్మాయి పుట్టినరోజు, జీవన పుట్టినరోజు. ఒకరి ఆయువు పొడిగించాలంటే ఎవరి చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయువు అనేది శైతాను చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు యోగ గ్రంథంలో చెప్పాడు అన్నమాట, శైతానా యోగును నువ్వు ఎన్ని రకాలుగా పరీక్షించు, ఎన్ని కష్టాలు పెట్టు, ఎన్ని శ్రమలు పెట్టు, ఎన్ని ఇబ్బందులు పెట్టు, ఆఖరికి ఎన్ని రకాల రోగాలు కూడా పెట్టు, దాని ప్రాణాన్ని ముట్టుకున్నావా జాగ్రత్త. కాబట్టి ప్రాణాన్ని మీద అధికారం ఆయనకు ఉంటుంది, కానీ ఎవరికి ఉండదు అధికారం. కాబట్టి మన ఆయుష్ పెరిగించాడు. 1 సంవత్సరం మన జీవితంలో పెరుగుతున్నది అంటే కారణం ఏమిటి? ఎందుకు దేవుడు నీకు ఇస్తున్నాడు ఒక సంవత్సరాన్ని అంటే దేవుని కార్యం చేసడానికి కొరకై నీకు ఇస్తున్నాడు. అది మరిపోతున్నారు దేవుని బిడ్డలైన వారు, శ్వాసులైనటువంటి వారు. నేను ఎందుకు బ్రతికిస్తున్నాడు? అనేక సందర్భాల్లో, మరణించే సందర్భాల్లో, అనేక సందర్భాల్లో రోగాలు వచ్చినప్పుడు నేను ఎందుకు బ్రతికిస్తూ వచ్చాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చాలా సందర్భాలు నాకు ఫోన్ చేశారు, నేను కూడా మీకు ఫోన్ చేశాను. చాలామందికి చాలా సీరియస్ కండిషన్ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. అయితే నీ ఆయుష్ ఎందుకు పొడిగించాడు తెలిసిన? ఆయన కొరకై జీవిస్తావని, ఆయనకు నువ్వు సాక్షికరంగా ఉంటావని, ఆయన పనులు చేస్తావని, ఆ ఉద్దేశంతో దేవుని ఆయుడు పొడిగిస్తున్నాడు. అది ఆయనకు ఉద్దేశం నీ కొరకై. లేకపోతే నీ అవతల నెట్టేసి ఇంకొకరు ఆయన తీసుకోగలడు. ఆయన ప్రేమ గలవాడు అలాగా చేయడానికి. అందుకని ప్రియమైన సోదరులారా, దేవుడు నీ ఆయుష్ను 1 సంవత్సరం పెరిగించాడు కాబట్టి, ప్రభా నూతన సంవత్సరం నేను ప్రవేశించాను కాబట్టి నేనేం చేయాలి? నూతన కార్యం. ఈ నూతన సంవత్సరంలో నేను నీ కొరకై ఏం చేయాలా? నా కొరకు కాదు. ఒకవేళ దేవుడు మనకు కానీ తీసేసుకుని ఉంటే, నన్ను కానీ ఒకవేళ దేవుడు 2వ సంవత్సరం తీసుకొని వెళ్ళిపోయి ఉంటే, ఇంతవరకు నేను ఈ మాటలు చెప్పేవాడిని కాదు కదా. నేను ప్రభుత్వ ఆ రోజు వాగ్దానం చేశాను, నేను చివరి చనిపోయేంత వరకు కూడా వృద్ధాప్యం వచ్చింది కాబట్టి చెప్పగలిగిన వాక్యము అన్ని విధాలుగా చెప్తాను. రోడ్డు మీద కనబడితే వాళ్ళకి చెప్తాను. నేను మన రమాగారి ఇంటికి వస్తూ ఒక ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆయన అడిగారు, ఏమయ్యా ఏం నీ పేరు అంటే, నా పేరు యేసు బాబు అన్నాడు. అందుకే దేవుడు నన్ను నా దగ్గర తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చేంతవరకు కూడా స్వార్థ చెప్పుకుంటూ వచ్చారు. మన బాధ్యత అది. దేవుడు అందుకే మనం బ్రతికిస్తున్నాడు. ఏ కొంచెం సమయం చెప్పినా, ఏ వ్యక్తి దొరికినా కూడా విడిచిపెట్టకూడదు. మనం దేవుడికి లెక్క అప్పగించుకోవాలి. మనం అందుకని ఏమన్నాడంటే ఇక్కడ, ఇప్పుడు నీకు నేను దీర్ఘాయువు ఎందుకు ఇస్తున్నాను? నీకు నువ్వు అడిగింది ఏంటి? వివేక హృదయం అడిగావు. దానితో పాటు నేనేమిస్తున్నాను? ఇప్పుడు అందరూ అర్థం చేసుకోండి, ప్రార్థన చేసేవాడు. ఏమిస్తున్నాను? దాంతోపాటు ఏమిస్తున్నాను? ఐశ్వర్యం ఇస్తున్నాను, ధనం ఇస్తున్నాను. నేను మనం ఏం చేస్తున్నాం? ధన సంపాదన కొరకు నానావస్థలు పడతాం. ధన సంపాదన కొరకై నానావస్థలు పడతాం. మనం ఏ రకంగా సంపాదిస్తాం, ఏ రకంగా సంపాదిస్తాం, ఏ రకంగా సంపాదిస్తాం. అలాంటి వాళ్ళందరూ వెర్రివాళ్ళు అంటాడు దేవుని యొక్క వాక్యం. వెర్రివాళ్లే ధన సంపాదన కొరకు వెళ్తారు. ఎవరు తృప్తిగా జీవిస్తారో వారు నిజమైనటువంటి దైవభక్తులు. దేవుడిచ్చిన వాడితో తృప్తి కలిగినటువంటి వారు నిజమైనటువంటి దైవ యొక్క భక్తులు. వాళ్ళు ఆ సంపాదన ఈ సంపాదన వాడు వెర్రివాళ్ళైపోతూ ఉంటున్నారు. అందుకనే వారి ప్రార్థనలు ఆలకించడం. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను అడగల ఐశ్వర్యం, నువ్వు నన్ను అడగల ధనము, నువ్వు నన్ను అడగల. ఒక అమ్మాయి వచ్చింది, యవనస్తురాలు, ఇంటికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. అవునా అంకుల్ గారు, ఇంకో గిఫ్ట్ మీ కొరకై తీసుకొచ్చాను. నేను అన్నానమ్మా, ఆ గిఫ్ట్ నేను తీసుకోనమ్మా, మీరు మందిరానికి వచ్చిండమ్మా అని అన్నాను. నాకు అలాంటి అవకాశం నాకు తప్పనిసరిగా వస్తాను అంకుల్ గారు, ఇంకో తీసుకోండి అన్నాను. సరే అయితే నీ నామం పేరిట అందులో నేను తీసుకొచ్చాను. తీసుకొచ్చి దేవుని యొక్క మందిరంలో నేను తీసేస్తాను. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మనం అనుకోకుండా దేవుడు మనకి ఎంతో ఇస్తాడు. అది నేను ఉపయోగించుకోవచ్చు కదా, నా స్వార్థం కొరకై, నా సొంత అవసరం కొరకై. వాళ్ళు ఇచ్చిన డబ్బు అంతా నేను ఉపయోగించుకోవచ్చు. చాలామంది గిఫ్ట్ ఇస్తారు నాకు, ఏది కూడా దాన్ని నేను ఉపయోగించను. అదంతా కూడా దేవుని యొక్క మందిరంలోనే వేస్తూ ఉంటాం.
కాకపోతే ఆ రెంట్ ఒకటి కట్టుకుంటాం, ఆ భోజనం ఒకటి కట్టుకుంటాం. ఎందుకు చెప్తున్నాను మీకంటే ఇక్కడ ఉన్నవారు ధన సంపాదన కొరకై మీ యొక్క శ్రేష్టమైనటువంటి గ్రహించినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోగాకండి, మీ తలాంతులను వ్యర్థం చేసుకోగాకండి, మీ ఆయువును వ్యర్థం చేసుకోగాకండి. ప్రభువా నీ కొరకై జీవిస్తానని చెప్పు, నీ ఆయువు పొడిగిస్తూ వస్తాడు. ప్రభువా నీ కార్యాల కొరకై చేస్తానన్నాడు, నీకు ఆయుష్యాన్ని పెంచుతూ ఉంటాడు. ప్రభువా నీ నామ కొరకై జీవిస్తానని చెప్పు, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. అందుకని ఏమన్నాడు ఆయన, ఇక ఇంతకుముందు లేడు నీ అంత జ్ఞానవంతుడు, ఇక ముందు పుట్టబోడు. అంటే దాని అర్థం ఏంటి? సొలొమోను అంత తెలివి కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు, వివేచన కలిగిన వాడు ప్రపంచ చరిత్రలో పుట్టలేదు, పుట్టబోడు. నువ్వు ఎన్ని PhD అయినా చేస్తుండవచ్చు, ఎన్ని డిగ్రీలైనా చేస్తుండవచ్చు, కానీ ఆయనకున్నటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు, రాబోదు కూడా. ఎందుకంటే సామెతల ప్రసంగ పుస్తకం చదివితే చాలు. సామెతల పుస్తకంలో ప్రసంగ పుస్తకంలో ఉన్న జ్ఞానము ఏ యొక్క మరి గ్రంథాలలో లేదు నేను చూసినంత వరకు. అంత గొప్ప జ్ఞానం ఉంది అందులో. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లును చాలు, ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలా? జ్ఞానం అంటే చాలు, ఇల్లు కట్టుకుంటాం. ఎంత సులభమైన మాట చూడండి, ఎంత సులభమైన మాట చూడండి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మన ప్రార్థన కొరమండి ప్రభువుకి మనల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు, కానీ మనం తగ్గించడు. ప్రభు సన్నిధికి వెళ్ళినంత మాత్రాన, 1-2-3 గంటలు అక్కడ కూర్చున్నంత మాత్రాన మనం ఏమీ పోగొట్టుకోము. మనం హెచ్చిస్తాడు దేవుడు, మన ఐశ్వర్యం మనకి ఇస్తాడు, ఆ మార్గాలు చూపిస్తాడు. మనం అనుకోనటువంటిది, కోరదగినటువంటిది, మనం అనుకోనని కూడా ప్రభు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. రండి ఇంకొక మాట చదువుకున్నాం, అక్కడే ఆ మాట కూడా అందరూ కలిసి చదువుకున్నాం. ఇదేమంటున్నాడు చూద్దాము. 14వ వచనం చదువుకుందాం. మరియు ఈ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టలను నీ నియమించు ధర్మం అంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనేలా నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను. అబ్బా, అద్భుతమైన ఆశీర్వాదం. దీర్ఘాయుష్ అంటే ఎంత తెలిసిన, నేను మునరత్నం గారి ఇంటికి పైకి వెళ్ళి కూర్చుంటే అక్కడ తల్లి కనబడుతుంది. దాదాపు 100 సంవత్సరాలు వచ్చేమో, 105 అంట. చూడండి మరి దీర్ఘాయుష్. వీళ్ళారా, కొంతమందికి ఎందుకు ఆయుష్ పొడిగిస్తారంటే ఆఖరి క్షణంలో నన్ను వాళ్ళు ప్రభు నమ్ముకుంటారనే అవకాశం ఇస్తారు వాళ్ళకి. ఇది ఒక రహస్యం గుర్తుంచుకోండి. కొంతమందికి ఎందుకు ఆయుష్ పొడిగిస్తామంటే ఆయన పనుల కొరకే ఆయన ఆయుష్ని పొడిగిస్తూ వస్తాడు. బక్సింగ్ గారి ఫెలోషిప్లో అంతా కూడా హయ్యెస్ట్ బక్సింగ్ గారిదే. మిగతా వాళ్ళందరూ కూడా లోపలే చనిపోతూ వచ్చారు. 90 లోపల, లేక మహా అయితే 92, 93 అట్లా చనిపోతూ వచ్చారు. బక్సింగ్ గారు అయితే దాదాపుగా 100 వరకు, అనగా 95 దాటిపోయినాయి అప్పటికి ఆయనకి. చూసారు అప్పుడు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకు ఇస్తాడు అయ్యి అంటే మనం ఆయన పని కొరకు ఉపయోగించినప్పుడు మన ఆయువు పెంచుతూ వస్తాడు. నీ స్వార్థం కొరకే నువ్వు జీవిస్తే అంతా కూడా అవుటే. అందుకని ప్రియమైన సోదరులారా, ఇప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే నీకు దీర్ఘాయుష్మంతు నేను ఇస్తాను, నీకు తెలివిస్తాను, వివేచనని ఇచ్చాను. వివేచన అంటే ఏమని చెప్పాను? ఏది చేయొచ్చా, ఏది చేయకూడదా, ఎక్కడికి వెళ్ళొచ్చా, ఎక్కడికి వెళ్ళకూడదా, ఏమి వినొచ్చా, ఏమి వినకూడదా, ఏమి చూడొచ్చా, ఏమి చూడకూడదా, అది వివేచన. అది నీకు ఇస్తాను నేను. దాంతోపాటు నీకు ఐశ్వర్యం ఇస్తాను నేను. దాంతోపాటు నీకేమిస్తాను? దీర్ఘాయువు కూడా. కాబట్టి ఈరోజు జీవన పుట్టినరోజు, మనకు కూడా సంతోషం విషయము, ప్రార్థనా సమయము. అందుకని సొలొమోను అడిగిన రీతిగా మన ప్రార్థన ఉండాలా. ఎప్పుడైతే మన ప్రార్థన స్వార్థంతో కూడిన ప్రార్థనలు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. సొలొమోను యొక్క ప్రార్థన ప్రజల కొరకై ప్రార్థన, కష్టములు ఉన్న వారి కొరకై ప్రార్థన, రాజ్యం కొరకైనటువంటి ప్రార్థన, రాజ్యము సుభిక్షంగా ఉండాలనే ప్రార్థన, రాజ్యంలో వారు నెమ్మది పొందాలనే ప్రార్థన, రాజ్యం మీదకి యుద్ధాలు రాకూడదనే ప్రార్థన, తన స్వార్థం కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల కొరకు, తన అధికారం కొరకు, తన ఆస్తుల కొరకే తన ప్రార్థన చేయాల. అది నేర్చుకోవాలి మన ప్రార్థనలో. ఆఖరి మాట చదువుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ఆయన సొలొమోను జ్ఞాపకం చేస్తూ తను ఏం చెప్పాడో తన వివేచనలో ఒక్క మాట జ్ఞాపకం చేయాలని
ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి ఇక్కడ గమనిస్తాము. సామెత పుస్తకంలో ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని ప్రార్థన పెడతాను. సామెత పుస్తకంలో అంటున్నాడు, ఆ మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నా ప్రార్థన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆయన అన్న మాట ఉపయోగించిన మాటలు మనం 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుంటాం. 3 అధ్యాయం 1-2. నా కుమారుడా, నా ఉపదేశం మొదలుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవితం వరకు సంవత్సరములను శాంతి నీకు కలుగు చేయను. ఒక్కొక్క మాటలు ఎంత రాష్ట్రంలో చూసారా? దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు దీర్ఘాయువు ఇస్తాను, సుఖమైనటువంటి జీవితం ఇస్తాను, ఆ తర్వాత నీ సంవత్సరాలు బాగుంటాయి, నీకు శాంతిని ఇస్తానని చెప్పలా. అలా చెప్పలా దేవుడు. దేవుడు ఏం చెప్పాడు పైన? నా ఆజ్ఞలను ఎట్లా హృదయపూర్వకంగా బలవంతంగా దేవుడి మందిరం రాకూడదు, బలవంతంగా ప్రార్థన చేయకూడదు, బలవంతంగా ఆరాధన చేయకూడదు, బలవంతంగా సేవా పరిచయం చేయకూడదు, బలవంతంగా దేవుని కానుకలు ఇవ్వకూడదు. హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడే సొలొమోనుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయి. ఆశీర్వాదాలు కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆయన జ్ఞానము అద్భుతమైనటువంటి జ్ఞానం. సీమలతో మాట్లాడాడంట, సీమల భాష నేర్చుకున్నాడంట సొలొమోను. మిడతల భాష నేర్చుకున్నాడంట సొలొమోను. వాటి గురించి రాస్తాడు కదా, అద్భుతంగా రాస్తూ ఉంటాడు ఆయన. ఎన్నో విషయాలు అద్భుతమైన రీతిగా ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చదువుతాం కాబట్టి మనకు తెలుసు. కాబట్టి మనం కూడా సొలొమోను వలె ప్రార్థన చేద్దాం. మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా ఏది అవసరమో అది అడగండి. మనకి మందిరం అవసరము. గిబియోనుకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దైవ ప్రత్యక్షత, అది ఉన్నత స్థలం. తర్వాత మందిరం కట్టాడు.